Hi friends, welcome to Tackle Knowledge channel. Chapter 5 లో separation of substance లో part 4 చూద్దాం. Activity 9. Take some water in a beaker and mix salt in it until it cannot dissolve any more salt. సో మనం ఒక బీకర్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఎప్పుడు దాకా అది సాల్ట్ అనేది మిగిలిపోయే వరకు మనము సాల్ట్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూనే ఉండాలి. దిస్ విల్ గివ్ యూ ఏ సాచురేషన్ సొల్యూషన్ ఆఫ్ ఎ సాల్ట్ ఇన్ వాటర్. సో మనకు సాల్ట్ వాటర్లో సాచురేషన్ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. అట్లా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ పోతూ ఉంటాయి. నౌ యాడ్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ టు దిస్ సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ హీట్ ఇట్. సో ఇప్పుడు మనం స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసి సాచురేషన్ సొల్యూషన్ వచ్చిన తర్వాత దాన్ని హీట్ చేయాలన్నమాట. వాట్ డూ యూ ఫైండ్? ఏం అబ్జర్వ్ చేస్తాం? వాట్ హ్యాపన్స్ టు ది అన్డిజాల్వ్ సాల్ట్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది బీకర్. సో ఏదైతే కరగకుండా సాల్ట్ మిగిలిపోయి ఉందో అది హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? డస్ ఇట్ డిజాల్వ్స్ నౌ? అంటే అది ఇప్పుడు హీట్ చేసిన తర్వాత అది డిజాల్వ్ కరుగుతుందా? ఇఫ్ ఎస్, కెన్ సమ్ మోర్ సాల్ట్ బీ డిజాల్వ్డ్ ఇన్ దిస్ సొల్యూషన్ బై హీటింగ్ ఇట్. సో అది ఎస్ అయితే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మనము ఆ హీటింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. లెట్ దిస్ హాట్ సొల్యూషన్ కూల్. సో ఆ హాట్ సొల్యూషన్ అనేది కూల్ చేయాలి. డస్ ద సాల్ట్ అపియర్స్ టు సెటిల్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది బీకర్ అగైన్. సో మళ్ళీ సాల్ట్ అనేది అపియర్ అవి మళ్ళీ బాటమ్ బీకర్లో అడుగు భాగాన చేరుతుందా సాల్ట్ అనేది హీట్ చేసిన తర్వాత కూడా అని అడుగుతున్నారు ఇక్కడ. ద యాక్టివిటీ సజెస్ట్ దట్ లార్జ్లీ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆన్ హీటింగ్. సో ఈ యాక్టివిటీ ఏం సజెస్ట్ చేస్తుందంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది హీటింగ్ ప్రాసెస్ తర్వాత కూడా అని ఇక్కడ ఈ యాక్టివిటీలో తేలుతుంది అనమాట, మనకి తెలుస్తుంది. డస్ వాటర్ డిజాల్వ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్. సో వాటర్ అనేది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ అనేది డిజాల్వ్ చేస్తుందా అని అడుగుతున్నారు. లెట్ us ఫైండ్ అవుట్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్టివిటీ 10. Take 2 glasses and pour half a cup of water in each of them. సో 2 glasses తీసుకొని half a cup of water అనేది ఒక్కొక్క దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ టు 1 glass అండ్ స్టీర్ టిల్ ద సాల్ట్ డిసాల్వ్స్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసి 2 మిక్స్ చేయాలన్నమాట, బాగా పూర్తి కరిగిపోయే వరకు. గో ఆన్ యాడింగ్ సాల్ట్ 1 tablespoon at a time till the solution saturates. సో రెండిట్లో సాల్ట్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ వెళ్తూ ఉండాలి సాచురేషన్ సొల్యూషన్ వచ్చే వరకు. రికార్డ్ ద నెంబర్ ఆఫ్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ దట్ డిజాల్వ్డ్ ఇన్ ది వాటర్ ఇన్ టేబుల్ 5.2. సో మనం అలా సాల్ట్ యాడ్ చేస్తూ పోతూ డిజాల్వ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ స్పూన్స్ ఎన్ని యాడ్ చేసామో రికార్డ్ చేసుకోవాలన్నమాట. నౌ రిపీట్ ద సేమ్ యాక్టివిటీ విత్ షుగర్. షుగర్తో కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలన్నమాట. రిపీట్ దిస్ విత్ సమ్ అదర్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఇంకా కొన్ని ఏమన్నా సబ్స్టెన్సెస్ ఉంటే అవి కూడా సేమ్ ప్రాసెస్ ద్వారా రిపీట్ చేసి వాటర్లో సాల్యుబుల్ అయ్యే వరకు అది చేయాలన్నమాట ఈ ప్రాసెస్ని. వాట్ డూ యూ నోటీస్ ఫ్రమ్ టేబుల్ 5.2. సో ఈ టేబుల్ 5.2లో మనం ఏం నోటీస్ చేస్తాం? డూ యూ ఫైండ్ దట్ వాటర్ డిజాల్వ్స్ డిఫరెంట్ సబ్స్టెన్స్ ఇన్ డిఫరెంట్ అమౌంట్స్. సో వాటర్ అనేది పూర్తిగా డిజాల్వ్ చేస్తుందా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని అని అడుగుతున్నారు ఇక్కడ. సో సాల్ట్, నెంబర్ ఆఫ్ స్పూన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో ఇక్కడ వచ్చేసి సాల్ట్, ఇక్కడ ఎన్ని స్పూన్స్ అనేది మనం యాడ్ చేసాం అనేది ఇక్కడ రాయాలి. షుగర్ ఎన్ని స్పూన్స్ యాడ్ చేసి ఆ స్పూన్స్ యొక్క కౌంట్ ఇక్కడ రాయాలి. సో ఇంకేమైనా సబ్స్టెన్స్ ఉంటే అది కూడా మీరు ఎక్స్టెండ్ చేసి రాయాలి. ఓకేనా? వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ ఫ్యూ మెథడ్స్ ఆఫ్ సెపరేటింగ్ సబ్స్టెన్సెస్. సో కొన్ని మెథడ్స్ అని యూజ్ చేసి మనం సబ్స్టెన్స్ అనేది సెపరేటింగ్ అనేది చేసాము. Some of the methods of separation presented in this chapter are also used in a science laboratory. So ఈ మెథడ్ ఆఫ్ సెపరేషన్ అనేది మనం సైన్స్ లాబొరేటరీలో కూడా యూజ్ చేస్తాం. We also learned that a solution is prepared by dissolving a substance in a liquid. సో మనం నేర్చుకునేది ఏంటి? సొల్యూషన్ అనేది మనం సబ్స్టెన్స్ లిక్విడ్లో డిజాల్వ్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా. ది సొల్యూషన్ ఇస్ సెట్ టు బి సాచురేటెడ్ ఇఫ్ ఇట్ కెనాట్ డిజాల్వ్ మోర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇన్ ఇట్. సో ఇంకోటి కూడా మనం తెలుసుకున్నాం, సొల్యూషన్లో సాచురేషన్ పాయింట్ తర్వాత సబ్స్టెన్స్ అనేది పూర్తిగా కరగదు అని కూడా తెలుసుకున్నాం మనం.
next summary. Hand picking, winnowing, sieving, sedimentation, decantation and filtration are some of the methods of separating substances from their mixtures. So ఈ మెథడ్స్ అన్ని సెపరేటింగ్ సబ్స్టెన్స్ కి ఇవి మెథడ్స్ అన్నమాట. హ్యాండ్ పికింగ్, విన్నోయింగ్, సీవింగ్, సెడిమెంటేషన్, డీకాంటేషన్, ఫిల్టరేషన్ ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. హస్క్ అండ్ స్టోన్స్ కుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గ్రెయిన్స్ బై హ్యాండ్ పికింగ్. సో ఈ హస్క్ స్టోన్స్ అనేవి హ్యాండ్ పికింగ్ ద్వారా మనం సెపరేట్ చేయొచ్చు దాంట్లో నుంచి, గ్రెయిన్స్ నుంచి. హస్క్ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ హెవియర్ సీడ్స్ ఆఫ్ గ్రెయిన్స్ బై విన్నోయింగ్. సో హస్క్ అనేది మనము గ్రెయిన్స్ లో నుంచి సెపరేట్ చేయొచ్చు, అది విన్నోయింగ్ ప్రాసెస్ ద్వారా. డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ particles in a mixture is utilized to separate them by the process of sieving and filtration. So sizes, పార్టికల్ యొక్క సైజెస్ డిఫరెన్స్, వాటి యొక్క డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేస్తూ మనం ఆ మిక్స్చర్స్ నుంచి సపరేట్ చేయొచ్చు అనమాట. ఏ ప్రాసెస్ ద్వారా? sieving, filtration ద్వారా. In a mixture of sand and water, the heavier sand particles settle down at the bottom and the water can be separated by decantation. So mixture of sand and water మనం చూసాం కదా యాక్టివిటీస్. సో దాంట్లో హెవియర్ శాండ్ పార్టికల్స్ అనేటివి కింద బాటమ్ బీకర్లో సెటిల్ డౌన్ అయిపోతాయి అనమాట. అండ్ వాటర్ కెన్ బి సపరేటెడ్ బై, వాటర్ అనేది డికాంటేషన్ ద్వారా సపరేట్ చేస్తాం. ఫిల్టరేషన్ కెన్ బి యూజ్ టు సపరేట్ కంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్స్చర్ ఆఫ్ అండ్ ఇన్సాల్యుబుల్ సాలిడ్ అండ్ లిక్విడ్. సో ఫిల్టరేషన్ అనేది 2 కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనం ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ అనేది సాలిడ్, లిక్విడ్ వచ్చేసి వాటర్. ఎప్పుడైతే మనం ఆ మిల్క్లో లెమన్ డ్రాప్స్ అనేది యాడ్ చేస్తామో అది విరిగిపోతుంది కదా, ఆ సాలిడ్ అనేది పన్నీర్, లిక్విడ్ అనేది వాటర్. సో అది మనం సపరేట్ చేసేస్తాం, క్లాత్ పెట్టి దాన్ని సపరేట్ చేస్తాం అనమాట. ఎవాపరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ liquid gets converted into its vapor. Evaporation can be used to separate a solid dissolving liquid. So evaporation అనేది లిక్విడ్ నుంచి వేపర్గా కన్వర్ట్ చేయడం. ఇంకోటి ఏంటి, evaporation can be used to separate a solid dissolved in water. సో సాలిడ్స్ అని ఏవైతే సాలిడ్స్ లిక్విడ్స్లో డిజాల్వ్ అయినాయో వాటిని కూడా ఎవాపరేషన్ ద్వారా సపరేట్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. A saturated solution is one in which no more of that substance can be dissolved. So saturated solution తర్వాత no more one substance అంటే దానికంటే ఎక్కువ సబ్స్టెన్స్ అనేది డిజాల్వ్ అవ్వదు. ఇంకో సాచురేషన్ సొల్యూషన్కి వచ్చేసిన తర్వాత మోర్ సబ్స్టెన్స్ అనేది యాడ్ చేస్తూ పోతే ఇంకా అసలు డిజాల్వే అవ్వదు సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత. ఓకేనా? మోర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ సొల్యూషన్ బై హీటింగ్ ఇట్. సో ఎక్కువ సబ్స్టెన్స్ అనేది యాడ్ చేస్తూ పోతూ ఉంటే సొల్యూషన్లో హీటింగ్ ప్రాసెస్లో డిజాల్వ్ అవుతుంది అనమాట. సో హీట్ చేస్తున్నాం కాబట్టి అది కరుగుతూ పోతూనే ఉంటుంది అనమాట. వాటర్ డిజాల్వ్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఇట్. సో వాటర్ అనేది డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ అనేది డిజాల్వ్ అవుతుంది వాటర్లో. ఓకేనా? సో ఎక్సర్సైజ్ చూద్దాం. వై డూ వీ నీడ్ టు సపరేట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్? గివ్ 2 ఎగ్జాంపుల్స్. సో separate 2 different components of mixture ఏమిటి? Among different components of mixture there are many substances which are harmful or not useful for us. సో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్స్ ఉన్నాయి. అది హార్మ్ఫుల్ కాదు, హార్మ్ఫుల్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్. అవి హార్మ్ఫుల్ అవుతాయి అండ్ మనకి యూస్ఫుల్ కూడా కావు. టు రిమూవ్ దీస్ హార్మ్ఫుల్ ఆర్ అన్యూస్ఫుల్ కాంపోనెంట్స్ వీ నీడ్ టు సపరేట్ దెమ్. సో ఈ హార్మ్ఫుల్ కాంపోనెంట్స్ అనేవి మనము దాంట్లోంచి సపరేట్ చేయడం మనకి చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, టీ లీవ్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద లిక్విడ్ విత్ ఎ స్ట్రైనర్ వైల్ ప్రిపేరింగ్ టీ. సో టీ ప్రిపరేషన్ తర్వాత మనం టీ లీవ్స్ అనేది సపరేట్ చేస్తాము స్ట్రైనర్ ద్వారా. స్టోన్ పికింగ్ ఫ్రమ్ వీట్, రైస్ ఆర్ పల్సెస్ ఆర్ పిక్డ్ అవుట్ బై హ్యాండ్. సో రైస్లోంచి, పల్స్లోంచి, వీట్లోంచి స్టోన్స్ అనేది మనం హ్యాండ్ పికింగ్ ద్వారా స్టోన్స్ అనేది సపరేట్ చేసేస్తాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ విన్నోయింగ్? వేర్ ఈజ్ ఇట్ యూస్డ్? సో విన్నోయింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? విన్నోయింగ్ ఈజ్ యూజ్ టు సపరేట్ హెవియర్ అండ్ లైటర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్స్చర్ బై విండ్ ఆర్ బై బ్లోయింగ్ ఎయిర్. సో విన్నోయింగ్ అనేది ఫార్మర్స్ యూజ్ చేస్తారు ఫీల్డ్స్లో. సో వాళ్ళు ఏంటంటే గ్రెయిన్స్ నుంచి ఆ హస్క్ని సపరేట్ చేయాలి కాబట్టి విన్నోయింగ్ అంటే అది పైన నుంచి ఇట్లా అనేసి వాళ్ళు షేక్ చేస్తూ ఉంటే ఆ విండ్ ద్వారా హస్క్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రెయిన్స్ అనేది కింద కలెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. This process is used by farmers to separating lighter husk particles from heavier seeds of a grain. So heavier seeds అనేటివి కింద పడిపోయి హస్క్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. How will you separate husk or dirt particles from a given sample of pulses before cooking?
So husk or dirt particles can be separated by winnowing. Being lighter, they wall fly away from the pulses. సో ఈ విన్నోయింగ్ ప్రాసెస్ ద్వారా మనం హస్క్ అనేది సపరేట్ చేసేస్తాం. అలాగే ఆ లైటర్ పార్టికల్స్ అనేది గాలి ద్వారా ఈ విండ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. పల్సెస్లో కూడా అంతే, మనం చెరిగితే దాన్ని హస్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని విన్నోయింగ్ అని అంటున్నాం. What is sieving? Where is it used? Sieving is a process by which fine particles are separated from bigger particles by using a sieving. సో sieving ప్రాసెస్ అనేది మనము పెద్ద పార్టికల్స్లోంచి స్మాల్ పార్టికల్స్ అనేది సపరేట్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఫ్లోర్ మిల్స్ అట్ కన్స్ట్రక్షన్ సైట్స్. సో అది ఫ్లోర్ మిల్స్లో అండ్ కన్స్ట్రక్షన్ సైట్స్లో యూజ్ చేస్తాం అనమాట ఈ sieving ప్రాసెస్ అనేది. ఇన్ ఫ్లోర్ మిల్స్ impurities like husks and stones are removed from wheat. సో ఫ్లోర్ మిల్లో ఇంప్యూరిటీస్ హస్క్, ఈ స్టోన్స్ అనేటివి వీటిలో నుంచి తీస్తాం అనమాట. పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ శాండ్ బై sieving. సో ఈ పెబుల్స్, ఈ స్టోన్స్ అనేటివి శాండ్లో నుంచి సపరేట్ చేస్తాం అనమాట. హౌ విల్ యూ సపరేట్ శాండ్ అండ్ వాటర్ ఫ్రమ్ దేర్ మిక్స్చర్స్? సో శాండ్, వాటర్లోంచి శాండ్ ఎలా మనము సపరేట్ చేస్తాం? We will separate sand and water by sedimentation and decantation method. సో ఇది సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్ మెథడ్ ద్వారా సపరేట్ చేస్తాం అనమాట శాండ్ అండ్ వాటర్ని. ఫస్ట్ వీ లీవ్ దిస్ మిక్స్చర్ ఫర్ సమ్ టైమ్. సో ఏదైతే వాటర్ అండ్ శాండ్ మిక్స్ అయి ఉందో గ్లాస్లో, అది కొంతసేపు మనం వదిలేస్తాం అనమాట. సో ఆ శాండ్ అంతా బాటమ్కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ద శాండ్ విచ్ ఈస్ హెవియర్ ఈజ్ సెటిల్ డౌన్ అట్ ది బాటమ్. After that, we will pour water into another container and mixture will be separated. సో ఇది సెటిల్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది మనం ఇట్లా వేరే గ్లాస్లో పోర్ చేసేస్తాం అనమాట. వాటర్ అనేది అది పోర్ చేస్తే వాటర్ అండ్ శాండ్ అనేది సపరేట్ అయిపోతుంది. సో దాన్ని డీకాంటేషన్ అని అంటున్నాం. Is it possible to separate sugar mixed with wheat flour? If yes, how will you do it? సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. షుగర్ మిక్స్డ్ వీట్ ఫ్లోర్లో మనము వీట్ ఫ్లోర్లో మిక్స్ చేసినప్పుడు దాన్ని సపరేట్ చేయగలుగుతామా, అది పాసిబుల్లా కాదా అని అడుగుతున్నారు ఇక్కడ. షుగర్ క్యాన్ బి సపరేటెడ్ ఫ్రమ్ వీట్ ఫ్లోర్ బై sieving. సో మనం చక్కెర అనేది sieving ద్వారా సపరేట్ చేయొచ్చు. డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ పార్టికల్, షుగర్ విల్ స్టే ఇన్ sieve అండ్ వీట్ ఫ్లోర్ విల్ పాస్ త్రూ ఇట్. సో చక్కెర అనేది పైన సీవ్ దాంట్లో ఉండిపోతుంది. వీట్ ఫ్లోర్ సన్నంగా ఉంటుంది కాబట్టి అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట, సపరేట్ అయిపోతుంది. హౌ వుడ్ యూ అబ్టైన్ క్లియర్ వాటర్ ఫ్రమ్ ఎ శాంపుల్ ఆఫ్ మడ్డీ వాటర్? సో మనం క్లియర్ వాటర్, మడ్డీ వాటర్ నుంచి క్లియర్ వాటర్ ఎలా సపరేట్ చేస్తాం? వీ విల్ అబ్టైన్ క్లియర్ వాటర్ ఫ్రమ్ ఎ శాంపుల్ ఆఫ్ మడ్డీ వాటర్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. సో ఈ ప్రాసెస్ అనేది మనం ఫిల్టరేషన్ ద్వారా చేస్తాం. A filter paper is one such filter that has very fine pores in it. సో ఫిల్టర్ పేపర్లో మనకు తెలిసిందే ఫైన్ పోర్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. Figure 5.12 AB shows the steps involved in using a filter paper. సో ఫిగర్ ఏలో వచ్చేసి మనకి ఫిల్టర్ పేపర్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో అనేది చూపించున్నారు. ఫిల్టర్ పేపర్ ఫోల్డెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ ఏ ఫనల్. సో ఇట్లా కోన్ షేప్లో ఫామ్ అయిన తర్వాత అది ఫనల్కి ఫిక్స్ చేస్తాం అనమాట. ఫనల్కి ఫిక్స్ చేసిన తర్వాత ద మిక్స్చర్ ఈస్ దెన్ పోర్డ్ ఆన్ ది ఫిల్టర్ పేపర్. సో ఆ మిక్స్చర్ అనేది ఏదైతే మడ్డీ వాటర్ ఉందో అది మనం పోర్ చేస్తాం అనమాట ఫిల్టర్ పేపర్లోకి. సో ఆ వాటర్ అనేది ఒక్కో డ్రాప్ బై డ్రాప్ సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట బీకర్లో. ఆ మడ్ అనేది ఫిల్టర్ పేపర్లో ఉండిపోతుంది అనమాట. సాలిడ్ పార్టికల్స్ ఇన్ ద మిక్స్చర్ డు నాట్ పాస్ త్రూ ఇట్ అండ్ రిమైన్ ఆన్ ది ఫిల్టర్. సో సాలిడ్ పార్టికల్ ఏదైతే మడ్ ఉందో అది ఫిల్టర్ పేపర్లో ఉండిపోతుంది. డ్రాప్ బై డ్రాప్ వాటర్ అనేది, క్లియర్ వాటర్ అనేది మనకి బీకర్లో కలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? Fill up the blanks. The method of separating seeds of paddy from its stalks is called dash. సో ఇక్కడ మనకి ఏముంది? మెథడ్ ఆఫ్ సపరేటింగ్ సీడ్స్ ఆఫ్ ప్యాడీ ఫ్రమ్ ఇట్స్ స్టాల్క్స్ అంటే ఏంటి? థ్రెషింగ్ ద్వారా. థ్రెషింగ్ అంటే ఏంటి? మనం స్టాల్క్స్లో నుంచి థ్రెషింగ్ ప్రాసెస్ కదా. స్టాల్క్ నుంచి ఏంటి మనం సపరేట్ చేస్తాం? సీడ్స్ అనే థ్రెషింగ్ అంటే ఏంటి? కింద నేలకేసి కొడితే ఈ సీడ్స్ అన్ని ప్యాడీలో నుంచి సపరేట్ అయిపోతుంది. దాన్ని మనం థ్రెషింగ్ అని అంటున్నాం. వెన్ మిల్క్ కూల్డ్ ఆఫ్టర్ బాయిలింగ్ ఈస్ poured onto a piece of cloth, the cream malai is left behind on it. This process of separating cream from milk is an example of ఏంటి?
సో మిల్క్ బాయిల్ చేసినప్పుడు మనకి ఏదైతే పైన లేయర్ క్రీమ్గా ఉంటుందో దాన్ని మలై అని అంటున్నాం. సో అది సపరేటింగ్ ఆఫ్ ద క్రీమ్ ఫ్రమ్ మిల్క్ని ఏమంటున్నాం మనం? ఫిల్ట్రేషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఫిల్ట్రేషన్. ఓకేనా? సాల్ట్ ఈజ్ obtained ఫ్రమ్ సీ వాటర్ బై ది ప్రాసెస్ ఆఫ్. సో సాల్ట్ అనేది సీ వాటర్ నుంచి మనం సపరేట్ చేస్తున్నాం. అది ఏ ప్రాసెస్ ద్వారా? ఎవాపరేషన్ ద్వారా. ఎవాపరేషన్ ఎలా అవుతుంది? సన్లైట్ ఎప్పుడైతే మనం ఆ షాలో పిట్స్లో సముద్రపు వాటర్ని స్టోర్ చేసి వదిలేస్తామో సన్లైట్ వాటర్ని ఎవాపరేట్ చేసేస్తుంది అండ్ ఆ షాలో పిట్స్లో సాల్ట్ అనేది ఉండిపోతుంది అనమాట. ఆ రకంగా మనం ఆ కామన్ సాల్ట్ని కలెక్ట్ చేస్తాం ఎవాపరేషన్ ద్వారా. Impurities settled at the bottom when muddy water was kept overnight in a bucket. The clear water was then poured off from the top. The process of separation used in this example is called. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంప్యూరిటీస్ ఏవైతే మడ్డీ వాటర్ నుంచి ఆ వాటర్ బకెట్లో తీసుకున్నాం. మడ్డీ వాటర్ అనేది ఉంది. సో ఈ కిందంతా ఈ మడ్డి అంతా చేరిపోయి పైన వాటర్ వచ్చేస్తుంది. ఇది ఏ సపరేషన్ ద్వారా వస్తుంది? సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్. సెడిమెంటేషన్ అంటే ఏదైతే కింద సెటిల్ అయిపోతుందో దీన్ని సెడిమెంటేషన్ అని అంటున్నాం. ఏవైతే పైన వాటర్ని మనం సపరేట్ చేస్తామో వేరే దాంట్లోకి ఇది వాటర్ని షిఫ్ట్ చేసేస్తాము అనమాట. సో దీన్ని డీకాంటేషన్ అని అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్. A mixture of milk and water can be separated by filtration. So mixture of milk and water can be separated by filtration. ఇది true or false? ఇది false. ఇది ఫిల్టరేషన్ ద్వారా ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. ఫిల్టర్ చేయలేము కదా మనం. మిల్క్ వాటర్ని సపరేట్ చేయలేము కదా. మిక్స్చర్ ఆఫ్ పౌడర్డ్ సాల్ట్ అండ్ షుగర్ క్యాన్ బి సపరేటెడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ విన్నోయింగ్. సో మిక్స్చర్ ఆఫ్ పౌడర్డ్ సాల్ట్ షుగర్ని సపరేట్ చేయగలుగుతామా విన్నోయింగ్ ద్వారా? నో, ఇది కూడా ఫాల్స్. Separation of sugar from tea can be done with filtration. ఇది కూడా ఫాల్స్. సో మనం షుగర్ టీని ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేయడం, ఎందుకంటే షుగర్ అనేది టీలో కరిగిపోతుంది కదా మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో. సో అది కూడా ఫాల్స్. గ్రెయిన్ అండ్ హస్క్ క్యాన్ బి సపరేటెడ్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ డీకాంటేషన్. సో గ్రెయిన్స్ హస్క్ అనేది మనం సపరేట్ చేయగలుగుతామా డీకాంటేషన్? నో, ఫాల్స్. ఇది కూడా ఫాల్స్. డీకాంటేషన్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే మడ్డీ వాటర్ తీసుకున్నప్పుడు కింద మడ్ సెటిల్ అయిపోతుంది, దీన్ని సెడిమెంటేషన్ అని అంటాం. పైన వాటర్ మిగిలిపోతే దీన్ని సపరేట్ చేస్తాం వేరే ఒక బీకర్లో. సో దాన్ని డీకాంటేషన్ అని అంటున్నాం. కానీ ఇక్కడ ఏమడుగుతుంది? గ్రెయిన్స్ అండ్ హస్క్స్ అంటున్నారు. గ్రెయిన్స్ అండ్ హస్క్స్ అంటే మనం అది ఎలా హస్క్ నుంచి గ్రెయిన్స్ని ఎట్లాగా సపరేట్ చేస్తాం? త్రూ విన్నోయింగ్ ద్వారా చేస్తాం. ఇక్కడ ఏమంటున్నారు? డీకాంటేషన్. సో ఇట్ ఈస్ ఫాల్స్. 10th question. Lemonade is prepared by mixing lemon juice and sugar in water. You wish to add ice to cool it. Should you add ice to the lemonade before or after dissolving sugar? In which case would it be possible to dissolve more sugar? సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఈ లెమనాయిడ్ ఉంది కదా, దానికి లెమన్ జ్యూస్, షుగర్ అండ్ వాటర్లో మిక్స్ చేస్తున్నాము. సో దాన్ని లెమనాయిడ్ అని అంటున్నాము. ఏదైతే లెమన్, షుగర్, వాటర్ మిక్స్ చేస్తున్నాం దాన్ని లెమనేడ్ అంటున్నాము. సో యూ విష్ టు యాడ్ ఐస్ క్యూబ్స్. సో ఈ మిక్స్చర్లో మనం ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ ఐస్ యాడ్ చేసినప్పుడు ఆ లెమనేడ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిజాల్వింగ్ షుగర్. సో షుగర్ కరిగిన తర్వాత ముందు తర్వాత యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. We should add ice after dissolving sugar. సో మనం ఫస్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం, షుగర్ యాడ్ చేస్తున్నాం, తర్వాత అది కూడా వాటర్లో కదా. సో ఈ షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాతే మనం ఐస్ అనేది యాడ్ చేయాలి. When the temperature is high, then more sugar can be dissolved. సో టెంపరేచర్ అనేది హైగా ఉంటే అప్పుడు ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేయాలన్నమాట. అప్పుడే షుగర్ అనేది డిజాల్వ్ అవుతుంది దాంట్లో. After mixing ice, it gets cool and less sugar will dissolve in it. సో గ్లాస్లో ఎప్పుడైతే మనం షుగర్ యాడ్ చేస్తామో సో హీట్ అనేది టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది కదా. సో అప్పుడు టెంపరేచర్ రేజ్ అయినప్పుడే మనకి షుగర్ అనేది పూర్తిగా కరిగిపోతుంది ఆ హీట్ వల్ల. కానీ ఎప్పుడైతే మనం
షుగర్ అనేది కరగకుండా మనం ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసాము అంటే అది వెంటనే ఆ టెంపరేచర్ని రెడ్యూస్ చేసేస్తుంది. అప్పుడు మనకి షుగర్స్ అనేది కింద ఉండిపోతుంది అనమాట, కరగదు అనమాట పూర్తిగా. సో ఎప్పుడైనా సరే షుగర్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిన తర్వాత మనము ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకొని ఈ లెమనేడ్ అనేది ఎంజాయ్ చేయాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.